హాయ్, బాగున్నారా? మనకి ఈ మధ్య టీవీ ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి. ఒకప్పుడు దూరదర్శన్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు చాలా ఛానల్స్. మా టీవీ, ఈటీవీ, జెమినీ, తర్వాత వనిత, భక్తి ఛానళ్ళు, ఇంకా జీ తెలుగు, ఎన్నో ఛానల్స్ వచ్చాయి, అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. కానీ ఒకటి నాకు అర్థం కాదు, అన్నీ ఏడుపుగుట్టు సీరియల్స్ చేస్తున్నప్పుడు వాటిని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అని ఎందుకంటారు? అసలు ప్రాబ్లమ్స్ ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో కాదండి, న్యూస్ ఛానల్స్తో. ఒకప్పుడేమో ఈ మా టీవీ కానీ, ఈటీవీ కానీ, జెమినీ కానీ, వీటిలో న్యూస్ ఏమో 3-4 బులెటిన్స్ వేసేవాళ్ళు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అలా 3-4 బులెటిన్సే. కానీ ఈ 24 అవర్స్ ఛానల్స్ వచ్చాక చాలా న్యూసెన్స్ అయిపోయింది. న్యూస్ ఛానల్స్ ఏమో న్యూసెన్స్ ఛానల్స్ అయిపోయి ఇంకా చూపించిందే చూపించి మనల్ని చంపేస్తున్నారు అనమాట. వాళ్ళకి రోజు ఏదో ఒక న్యూస్ కావాలి. ఒకవేళ ఆ రోజు ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏది లేదనుకోండి, అప్పుడు రోషయ్య కాలు మడతపడి తూలేడని, లేదా ఏ టొప్పాంగాడో ఢిల్లీ వెళ్ళేసి సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ఆమె ఇవ్వకపోతే తిరిగి వెనక్కి వచ్చేసాడని, ఇలాంటివి న్యూస్లో చెప్తారు. అది కూడా 24 అవర్స్ అనమాట. చూపించింది రోషయ్య అలా తోళ్ళని చూపిస్తూ ఉంటారు అనమాట 24 అవర్స్. ఇదండి ఇంపార్టెంట్ న్యూస్. మనకి ఇంకా దరిద్రమైన న్యూస్లు కూడా చెప్తూ ఉంటారు, 24 అవర్స్ చెప్తుంటారు. కానీ ముందు ఇంకా దరిద్రమైన న్యూస్లు కూడా ప్రసారం చేస్తే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా కూడా ఉండొచ్చు. టీవీ 420కి స్వాగతం. చూపించిందే చూపిస్తాం, చూసి చావండి. ఈరోజు హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రోషయ్య బద్ధకంగా 10 గంటలకు నిద్రలేచారు. కేసీఆర్ గారు 6 గంటలకి నిద్రలేచి పళ్ళు తోముతున్నారు. నగరంలో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. 20 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్పీ పరశురాం. ఈనాటి ముఖ్యమైన వార్త, మినిస్టర్ మిన్నారావు గారు కడుపు నొప్పితో బాధపడ్డారు. వార్తల వివరాల్లోకి వెళ్తే, యథావిధిగా నిద్రలేచిన మినిస్టర్ మిన్నారావు గారు కడుపు నొప్పితో నాగుపాములాగా మెలికలు తిరుగుతూ బాధపడ్డారు. అది చూసిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఏదో నాగిన్ డ్యాన్స్ చేస్తున్నారని అనుకుని సంబరపడ్డారు. అది చూసిన మినిస్టర్ మిన్నారావు గారు మండిపడి అమ్మనాబూతులు తిట్టారు. దాంతో కంగారు పడ్డ ఆయన కుటుంబ సభ్యులు ఏం జరిగిందో తెలుసుకుని ఆయన్ని నిమ్స్ హాస్పిటల్కి హుటాహుటిని తరలించారు. అక్కడ ఆయన్ని ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. నిమ్స్ హాస్పిటల్లో ఉన్న మా ప్రతినిధి రాజుని అక్కడ ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పు శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాజు? ఇక్కడ క్యాంటీన్లో టిఫిన్లన్నీ అయిపోయాయి శ్రీనివాస్, నాకు ఆకలి అవుతుంది శ్రీనివాస్. రాజు, నేను అడుగుతున్నది మినిస్టర్ మిన్నారావు పరిస్థితి గురించి, నీ గురించి కాదు. మినిస్టర్ మిన్నారావు గారు పంది బురదలో పొలినట్టు మంచం మీద పొర్లుతున్నారు శ్రీనివాస్ కడుపు నొప్పితో. వాళ్ళ ఆవిడ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది శ్రీనివాస్. ఇప్పుడు వాళ్ళ కొడుకు, అల్లుడు కూడా విదేశాల నుంచి వస్తున్నారు శ్రీనివాస్. రాజు, డాక్టర్లు ఏమంటున్నారు? ఆ అభిమానులు కూడా వందల మంది సంఖ్యలో ఇక్కడ నిమ్స్ ముందు గుమ్ముకూడారు శ్రీనివాస్. డాక్టర్లు ఏమంటున్నారు రాజు? అది ఏమంటే, కొందరు అభిమానులు గుళ్ళలో పూజలు కూడా చేస్తున్నారు శ్రీనివాస్ ఆయన ఆరోగ్యం కోసం. రాజు, నేను అడుగుతుంది వినపట్లేదా? కొందరు అభిమానులు ఇట్లా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు శ్రీనివాస్. రాజు, చెప్పు శ్రీనివాస్, డాక్టర్లు ఏమంటున్నారు రాజు? మిన్నారావు గారికి టెస్టులు అన్నీ చేయించారు శ్రీనివాస్. ఎక్స్రే, సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేశారు శ్రీనివాస్. వాటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయట రాజు? వాటి రిజల్ట్స్ ఇంకొక అరగంట పోయిన తర్వాత వస్తాయంట శ్రీనివాస్. మినిస్టర్ మిన్నారావు గారి పరిస్థితి ఇంకా అలానే ఉంది. ఆయన కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూనే ఉన్నారు. నిమ్స్లో ఉన్న మా ప్రతినిధి రాజుని అడిగి అక్కడ పరిస్థితి గురించి తెలుసుకున్నాం. రాజు, చెప్పు శ్రీనివాస్, మిన్నారావు గారికి చేసిన టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి శ్రీనివాస్, కానీ రిజల్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి శ్రీనివాస్. మరి మిన్నారావు గారు ఇంకా మెలికలు తిరుగుతూ నాగిన్ డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు? డాక్టర్లు అసలు ఏమంటున్నారు? ఆయనకి కడుపు బాగా ఉబ్బరంగా ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు శ్రీనివాస్. కేవలం కడుపు ఉబ్బరంగా ఉంటే ఆయనకి అంత కడుపు నొప్పి ఎందుకు వచ్చింది రాజు? ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారు? అంటే శ్రీనివాస్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఆయనకి వారం రోజుల నుంచి ఇది రాలేదంట శ్రీనివాస్.
ఓ, అయితే ఇది రాష్ట్రం ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సమస్య రాజు. అవును శ్రీనివాస్, ఇక్కడ ఆయన భార్యతో పాటు బంధువులందరూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు శ్రీనివాస్. ఆయన అభిమానులు మిన్నారావు అమర్ రహే, మిన్నారావు అమర్ రహే అని స్లోగన్స్ కొడుతున్నారు శ్రీనివాస్. అదేంటి రాజు, మిన్నారావు గారు పోయాక కదా అటువంటి స్లోగన్స్ ఇవ్వాలి? ఏమో శ్రీనివాస్, ఇప్పుడు వాళ్ళు అట్లాగా డిసైడ్ అయిపోయారు శ్రీనివాస్. ఇక్కడ వాళ్ళ అభిమానులు ఏమంటున్నారో నువ్వే చూడు శ్రీనివాస్. అంటే మిన్నారావు సార్ అంటే మాకు చాలా అభిమానము. మాకు ఆయన మా కోసం పేదల కోసము చాలా చేశాడు. మేము కూడా ఆయనకి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కూడా కడుపులు ఉబ్బించుకుని కావాలంటే ఆయన కోసము చచ్చిపోతాము. మేము అందరము అదే చెప్తూ ఉన్నాము. రాజు, అసలు మిన్నారావు గారికి వారం నుండి ఇది ఎందుకు రాలేదు? శ్రీనివాస్, ఇక్కడ చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. రాజు, మినిస్టర్ మిన్నారావు గారికి వారం రోజుల నుంచి ఇది ఎందుకు రాలేదు? ఎంతోమంది అభిమానులు చొక్కాలు అన్నీ చింపేసుకుని పిచ్చెక్కినట్టు చేస్తున్నారు శ్రీనివాస్. మినిస్టర్ మిన్నారావు గారికి వారం నుంచి ఎందుకు రాలేదు? ఆయన అభిమానులు చేసే నాగేన్ డ్యాన్స్ వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ చాలా జామ్ అయింది శ్రీనివాస్. ఒరే సచ్చినోడా, ఒరే రాజు, వినపడట్లేదా? ఏంటి శ్రీనివాస్, మినిస్టర్ మిన్నారావు గారికి వారం రోజుల నుంచి ఇది ఎందుకు రాలేదు? దానికి డాక్టర్లు తీసుకుంటున్న చర్య ఏమిటి? అంటే శ్రీనివాస్, వారం క్రితం సమైక్య ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన విందులో ఈయన వెళ్ళి తిన్నారు శ్రీనివాస్. ఆ తర్వాత సెపరేట్ తెలంగాణ నాయకులు వాళ్ళు ఇచ్చిన విందులో ఈయన మంచిగా తిన్నారు శ్రీనివాస్. ఆ తర్వాత గవర్నర్ గారు ఇచ్చిన విందులో కూడా ఈయన పార్టిసిపేట్ చేసి బాగా తిన్నారు శ్రీనివాస్. తర్వాత ముఖ్యమంత్రి రోషయ్య గారు ఇచ్చిన విందులో ఈయన ఎగబడి తిన్నారు శ్రీనివాస్. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ వస్తే అప్పుడు అక్కడ కూడా ఈయన దూరిపోయి దొబ్బి తిన్నారు శ్రీనివాస్. అందువల్ల ఆయిలీ ఫుడ్, నానా గడ్డి తినడం వల్ల ఆయనకి కడుపులో బాగా గ్యాస్ ఫామ్ అయ్యి ఇట్లా కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్లు అంటున్నారు శ్రీనివాస్. రాజు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే మినిస్టర్ మిన్నారావు గారు జీవితాంతం నాకిన్ డ్యాన్స్ చేస్తూనే ఉండాలా? ఆల్రెడీ డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు మిన్నారావు గారికి ఇచ్చారు శ్రీనివాస్. అవి కాసేపట్లో పనిచేస్తాయని డాక్టర్లు చెప్తున్నారు శ్రీనివాస్. ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒక్క నిమిషం శ్రీనివాస్. ఇప్పుడే మిన్నారావు గారు గ్యాస్ రిలీజ్ చేయడం మొదలు పెట్టారంట శ్రీనివాస్. సరే, ఇది రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషించదగ్గ విషయం. నేను మళ్ళీ లైన్లోకి వస్తాను. వినదే వినండి, చూసిందే చూడండి. మీ టీవీ 420 శ్రీనివాస్. ప్రస్తుతం మినిస్టర్ మిన్నారావు గారి పరిస్థితి బాగుందని వార్త. అక్కడ ఉన్న మా ప్రతినిధి రాజు ఏమంటున్నాడో చూద్దాం. చెప్పు శ్రీనివాస్, ప్రస్తుతం నిమ్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది రాజు? అంటే శ్రీనివాస్, ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది శ్రీనివాస్. ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం లాగా ఉంది శ్రీనివాస్. ఒక నర్సు కానీ, ఒక మనిషి కానీ, ఒక డాక్టర్ కానీ ఎవరు లేరు శ్రీనివాస్. అదేంటి రాజు, మినిస్టర్ మిన్నారావు గారు కడుపు నొప్పితే మరణిస్తే ఆయన అభిమానులు అల్లర్లు రేపారా? అందుకని కర్ఫ్యూ విధించారా? కాస్త అర్థమయ్యేలా చెప్పు రాజు. వారం రోజుల తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఇంజెక్షన్లు, మందుల వల్ల మిన్నారావు గారు ఇప్పుడు ఇది వెళ్తున్నారు శ్రీనివాస్. అందుకనే వారం రోజుల నుంచి నిల్వ ఉన్న సరుకు కాబట్టి 1000 మూసీ నదులు పొంగినంత వాసన వస్తుంది శ్రీనివాస్. అది భరించలేక అందరూ ఇక్కడి నుంచి పారిపోయారు శ్రీనివాస్. నేను కూడా నిమ్స్కి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను శ్రీనివాస్. ఆ అరగంట సేపు మినిస్టర్ మిన్నారావు గారికి వచ్చిన కడుపు నొప్పి గురించి, గతంలో మినిస్టర్ మిన్నారావు గారు లాగా ఇంకెవరెవరికి, ఏ ఎమ్మెల్యేలు, ఎంపీలకి, మినిస్టర్లకి కడుపు నొప్పి వస్తే వాళ్ళు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎలా ట్రీట్మెంట్లు తీసుకున్నారు, ఇలాంటివన్నీ టీవీ 420 ప్రసారం చేసి చూపిస్తుంది. ఇలా ఉంటాయండి 24 అవర్స్ న్యూస్ ఛానల్స్. ఇది చూశాక మీకు కూడా బుర్ర గిర్రని తిరిగిపోయిందా? సరే అయితే టేక్ రెస్ట్, మళ్ళీ కలుద్దాం. బాయ్.
ప్రతి నెల కాదు, ప్రతి వారము కాదు, ఎప్పుడంటే అప్పుడే మల్లె కామెడీ ఈ ఉగాది నుండి ప్రారంభం.